విశ్వాసము, సోమరితనం రెండు వేరు వేరు. ఎందుకంటే విశ్వాసము అనే దాంట్లో కేర్లెస్నెస్ అనేది ఉండదు, అంటే పట్టించుకోకపోవడం అనేది ఉండదు. సోమరితనంలో పట్టించుకోకపోవడం అనేది ఉంటుంది. కానీ ఈ రెండిటికి వ్యత్యాసం తెలియకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఆ దేవుడు ఇస్తాడులే, ఆ దేవుడు చేస్తాడులే, ఆయన కృప ఉందిలే అనుకుంటారు. సోదరు ఒక వచనం మీ కొరకు చదవాలనుకుంటున్నాను. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కొన్నిసార్లు దేవుడు నీకు విశ్వాసం ఇచ్చి ఆయన కృప ఇస్తే నువ్వు ఇంకా ప్రయాసపడుచు బలముగా పనిచేస్తావు తప్ప నీకు ఏదైతే పని అప్పగింపబడిందో దాన్ని వదిలేసి అయితే పారిపోవు. సో కొంతమంది ఏం చేస్తారంటే పని వదిలేసి దేవుడు నాకు ఇస్తాడులే అని చెప్పేసి వారి పని చేయకుండా మరి వాళ్ళ కుటుంబీకులను పస్తులు ఉంచుతున్న వాళ్ళు ఉన్నారు. సోదరి, అది తప్పు. ఆయన యొక్క క్రియాశక్తి, ఆయన యొక్క కృపాశక్తి, ఆయన యొక్క బలము, విశ్వాసము నిన్ను ఇంకా బలంగా పని చేయడానికి చేస్తుంది తప్ప నిన్ను సోమరితనంగా ఉంచడం కాదు. హల్లెలూయా.